ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சேரணம். దివ్య తిరుప్పావై వ్రతాన్ని కళ్ళారా, చెవులారా, నోరారా, మనసారా తన్మయలమై అనుభవించాం. ప్రసాదాల సంగతి ఇంకా చెప్పనే అక్కర్లేదు, ప్రవచనాల సంగతి అయితే అసలే చెప్పక్కర్లేదు. అంత గొప్ప దివ్య ఆనందాన్ని మనందరం కూడా రంగరంగ వైభవంగా కళ్యాణంతో సహా కలిపి మనం అంతా కూడా చాలా చాలా చక్కగా అనుభవించాం. ఒకవైపు సంక్రాంతి స్వీట్లు, మరొక వైపు బంధువులు, ఇంకొక వైపు కొత్త బట్టలు, ఇంకొక వైపు పంటలు పొలాలు, ముచ్చట్లు, సినిమాలు, అలాగే అన్నిటికంటే వైభవంగా గొబ్బెమ్మలాటలు, ముగ్గులు, పోటీలు, వంటలు, అలాగే తిరుప్పావై ప్రవచనాలు, ఇవన్నీ కూడా రంగరంగ వైభవంగా చాలా అల్టిమేట్గా మనందరం కూడా సంతోషపడ్డాం. ఈ అన్నిటికంటే ఇంకొక ఆకు, ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది కదా, ఇంకా కావాలి ఇంకా కావాలనిపిస్తుంది కదా, అలా అనిపించే మనందరికీ కూడా ఇంకొక చక్కటి స్వీట్ని అందించబోతున్నాను. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు తిరుప్పావై ధనుర్మాసంలో అనుభవించిన ఆనందాలు ఒక ఎత్తు, ఈరోజు మనం అనుభవించేది, చెప్పుకునేది, వినేది ఇంకొక ఎత్తు, చూసేది కూడా. చెప్పేస్తా, ఎక్కువ ఊరించకుండా చెప్పేస్తాను. సరే, ఇక తిరుప్పావై వ్రతానికి ఇంకొక పేరుంది. ఏంటి ఆ పేరు? ఇదే క్విజ్ అనుకోండి, ఎగ్జామ్ అనుకోండి. తిరుప్పావై వ్రతమునకు ఇంకొక పేరేంటి? చాలా ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి రెండు చెప్పండి. శ్రీవ్రతము అని ఒక పేరు, అలాగే స్నాన వ్రతము అని కూడా మరొక పేరు. తెలుసు కదా అందరికీ, చక్కగా వినేశారు కదా. ఆండాళ్ తల్లి తిరుప్పావై దివ్య ప్రబంధంలో రాండర్రా రాండి, రాండర్రా రాండి స్నానం చేయడానికి వెళ్దాం పదండి, రాండర్రా రాండి స్నానం చేయటానికి వెళ్దాం పదండి అంటుంది. అరే, వ్రతం చేయటానికి స్నానం చేయమని పిలుస్తుంది, కానీ చివరిదాకా స్నానం చేద్దాం రండి, స్నానం చేద్దాం రండి అంటూనే ఉంటుంది. 28వ పాసురంలోనూ అంటుంది, 30వ పాసురంలోనూ అంటుంది. 30 పాసురాలకి అయిపోయే వ్రతం, కానీ ఇంకా స్నానం చేద్దాం అంటుంది. ఏమిటి స్నానం కదా? అంటే పెద్దల ద్వారా చాలామంది వినే ఉంటారు, తెలుసుకొనే ఉంటారు. స్నానము అని అంటే సంపూర్ణ శరణాగతి. కాలి క్రింద భాగం నుండి తల పైన వెంట్రుక వరకు కూడా తడుస్తుంది స్నానం చేస్తే. అలాగే పరమాత్మను శరణాగతి చేస్తే ఎలా చేయాలి? ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అంటాం కదా, అలాగనమాట. సంపూర్ణ శరణాగతి. మళ్ళా ఏమో అడుగుతున్నాం కానీ ఇస్తాడో లేదో, నో, ఇస్తాడు అంతే. అలాగా చేయాలి శరణాగతి అంటే. కనుక స్నానంలాగా శరణాగతి చెయ్యాలి అనే అర్థాన్ని ఉపదేశిస్తూ తిరుప్పావై ముందుకు సాగుతుంది. ఆండాళ్ తల్లి తన చెలికత్తెలతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి కూడా కలిపి స్వామిని పొందాలి అనేటటువంటి ఒక నాయికా భావం, అంటే శృంగార భక్తి అని అంటారు. శృంగారము అనేటటువంటిది భక్తిలో ఎలా ఉంటుందో, అది కూడా ఒక స్త్రీ మూర్తి అయి ఉండి పరమాత్మని ఎలా వరిస్తుందో, ఎలా కోరుకుంటుందో, ఎలా విరహవేదన అనుభవిస్తుందో, ఎన్నెన్ని రకాలుగా స్వామికి లంచం చూపించి తనవాడిగా చేసుకోవాలని చూస్తుందో, అన్నీ తిరుప్పావైలో ఉన్నాయి కదా. కాబట్టి అటువంటి దివ్య తిరుప్పావై వ్రతంలో మనం ఎన్ని చోట్ల చూస్తాము అంటే, ఈ స్నానం యొక్క ముచ్చటి 1వ పాసురంలో చూస్తాము. ఒకసారి గుర్తు చేసుకోండి అన్నీ కూడా. 1వ పాసురంలో నీరాడపోదువీర్ పోదుమినో నేరిజయీర్ అంటుంది. ఇలా మొదలుపెట్టి 27వ పాసురంలో కూడా కూడి ఇరింద్ కిళిరింద్ అని అంటుంది. అంటే 1 నుంచి 27 పాసురాలు మొత్తం
ఒక 12 సార్లుగా ఉంది దాదాపుగా స్నానం యొక్క ప్రస్తావన చేస్తుంది ఆండాళ్ తల్లి. దీనికి సమవుజ్జిగా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ తల్లి అవతరించినటువంటి దివ్యక్షేత్రంలో మాలే మణివన్న మార్గజి నీరాడువాన్ అనేటటువంటి పాసురం నుంచి ప్రారంభించి ఆ చివరి పాసురం వంగక్కడలు అనేటటువంటి పాసురం వరకు మొత్తం 5 పాసురాలు అంటే 5 రోజుల పాటుగా అమ్మవారికి నీరాట ఉత్సవం చేస్తారు. నీరాట ఉత్సవం అంటే ఏంటి? ఇంచుమించుగా అభిషేకం అని అనుకోవచ్చు మనం మన భాషలో చెప్పాలంటే. కానీ తమిళనాడులో జరిపేటటువంటి ఉత్సవాలు ఎలా ఉంటాయో మనందరికీ కూడా కొద్దిగా తెలుసు కదా. ఎంత వైభవంగా చేస్తారంటే ఆండాళ్ తల్లి ఈ పాశురాలలో తాను ఏదైతే కోరుకుందో అది అక్కడ దృశ్య రూపంగా ఆండాళ్ తల్లికి ఒక చక్కటి ఆఫ్ వైట్ శారీ అంటారు కదా, ఆఫ్ వైట్ శారీకి గోల్డ్ బార్డర్ ఉంటుంది, కేరళ శారీస్ అంటాం మనం. అలాంటి చీర ధరింపచేసి పొడవాటి వెంట్రుకలు కురులు, ఎంత పెద్ద జుట్టు అమ్మవారిది ఒత్తుగా, అలాంటి ఆ జుట్టుని చక్కగా అభిషేకం చేసి చిక్కులు తీసి బంగారపు రతనాల దువ్వెనతోటి దాటిని శుభ్రం చేసి ఆ జుట్టుని ఆరబెడుతూ ధూపంతో అలాగే సాంబ్రాణితోటి అది ఒక మహా వేడుకగా ఆంతరంగికంగా చేస్తారు. అంటే ఇది ఒక గొప్ప సందేశం అన్నమాట. పరమాత్మను తాను చేరాలి అని అమ్మ స్నానవ్రతం చేసింది అనడానికి గుర్తుగా సంపూర్ణ శరణాగతి, అలాగే నాయికా భావంలో స్వామిని భర్తగా తలచి చేరుకోవటానికి ఆండాళ్ తల్లి చేసినటువంటి మనసులో కోరుకున్నటువంటిదే ఇదన్నమాట. దానిని మనం ఇకపైన చూద్దాం. ఎంత ఆనందం అనుభవించిందంటే ఒళ్ళిలా గగుర్పాటుకు చెందుతుంది మనకి. ఇంకా అసలు ఎక్కడెక్కడ ఆండాళ్ తల్లి తిరుప్పావైలో ఈ స్నానాన్ని గురించి ప్రస్తావించిందో ఒకసారి చూద్దాం. ఇది సేవించుకుంటూ చూద్దాం. 1వ పాసురంలో నీరాడ పోదువీర్ పోదుమినో నేరిజయీర్ అంటుంది. అంటే స్నానం చేద్దాం అనుకునేటటువంటి ఓ గోపికల్లారా రండి రండి, నేరిజయీర్ విలక్షణములైన ఆభరణములను ధరించి రండి, ధరించినటువంటి వాళ్ళలారా రండి రండి అంటుంది. స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళు ఆభరణాలు తీసి వస్తారు. అలాగే ఈరోజు ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారిని నీరాటోత్సవం, దీన్ని కార్కుజల్ అని అంటారు. అంటే నల్లని కేశములు కలిగినటువంటి ఆండాళ్ తల్లికి నీరాట ఉత్సవం అని పేరనమాట. సో ఇక్కడ అమ్మవారికి ఏ ఒక్క ఆభరణం కూడా ఉంచారనమాట, ఆభరణాలు తీసేస్తారు స్నానం చేయటానికి. కానీ ఇక్కడ పాసురంలో నేరిజయీర్ అన్నది అంటే ఏంటి అర్థం అంటే మంచి మంచి ఆభరణాలు అంటే ఏంటి? అమాయకత్వం, ప్రేమ, ఇవే ఆభరణాలు. అవి వాటిని ధరించి వస్తుందన్నమాట. అలాంటి ఆభరణాలు ధరించి రండి పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు. ఈ కనిపించేటటువంటి ఫిజికల్ ఆభరణాలు కాదండి, ఈ ఆభరణాలు కాదు కోరుకునేది ఎప్పుడు కూడా. అటువంటి ఆభరణాలు గుణమే, ప్రపత్తియే, భక్తియే ఆభరణం అన్నమాట. ఇక తర్వాత 2వ పాసురంలో చూస్తే వ్రత నియమాలను చెప్పే పాసురం. నెయ్యుణోం పాలున్నోం నాట్కాలే నీరాడి, ప్రాతకాలాన్నే స్నానం చేస్తాం అని అంటుంది. అది 2వ పాసురంలో. ఇక ఆగిందా? లేదు. 3వ పాసురంలో నాంగల్ నంపావైక్ చాతి నీరాడినాల్. స్వామి స్నానం చెయ్యాలి అని మేము అంటున్నాము అంటే అది ఒక వంక స్వామి, నిన్ను చేరటమే మా స్నానం, నదిలోకి వెళ్ళి మునగటం కాదు, నీలో మునగటమే మా స్నానం అని అంటుందన్నమాట 3వ పాసురంలో. ఇక 4వ పాసురంలో నాంగళం మార్గజి నీరాడ మగిజిందు ఏలో రెంబాయ్ అంటూ మార్గడి మాసంలో స్నానమాడటానికి మనందరం కలిపి పోదామంటూ 4వ పాసురంలో. ఇక 8వ పాసురంలో
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు. అంటే పోవడమే ప్రయోజనం అమ్మ. స్నానం ఏమిటి స్నానం? స్నానం కోసం వెళ్తున్నామే, ఆ వెళ్ళటమే ప్రయోజనం. వెళ్ళినంతసేపు స్వామి గుణాలను పాడటం, ఆడటం, తలచటం, 10 మందితో పంచుకోవటం, ఇది కదా కావాలి భక్తి అంటే అంటుంది ఈ పాశ్రంలో. ఇంకా ఆ తర్వాత 11వ పాశ్రంలో పునమయిలే పోదరాయ్, వనమయూరం యొక్క పురివిప్పినటువంటి వనమయూరం ఎలా ఉంటుందో అటువంటి కేశ సౌందర్యము కలిగిన దానా అని అంటారు. అలాంటి కేశ సంపద కలిగింది ఆండాల్ తల్లి. ఇక 13వ పాసురంలో చూస్తే కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే అంటుంది. అంటే చల్లటి నీటిలో మనందరం కూడా స్నానం చేద్దామర్రా అంటుంది. ఇక 18వ పాసురంలో కందం కమజం కుశలీ కడతిరవాయ్, అంటే మంచి గంధాలు, సుగంధాలు వెదజల్లేటటువంటి కేశ సౌందర్యం కలిగినటువంటి ఆ గోపిక తలుపు తెరువమ్మ అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా కేశములు అలాగే స్నానము వాటికి సంబంధించినటువంటిది అనమాట. ఇక ఆ తర్వాత కందం కమజం కుశలి 18వ పాశ్రం అయిపోయిన తర్వాత ఇక 20వ పాశ్రంలో అయితే ఇంకా స్పష్టంగా ఇప్పోదే ఎమ్మై నీరాట్టు, నీరాట్టము అనే శబ్దం 20వ పాశ్రంలో కూడా మనం చూస్తాం. ఇక 22వ పాశ్రంలో అహంకారం వీడిపోయినటువంటి తత్వాన్ని ఎంగల్ మేల్ శాపమిజుందు, మా శాపములు అన్నీ తొలగిపోతాయి స్వామి ఇటువంటి స్నానాన్ని కనుక చేస్తే అంటూ అహంకార రాహిత్యాన్ని, ఈ జుట్టు ముడి వెయ్యటం, జడ వెయ్యటం, కొప్పు పెట్టడం అవి లేకుండా ఉండడము అని అంటే ఏంటంటే అర్థం అహంకారాన్ని పూర్తిగా తొలగించుకున్నాము అని అర్థం. జుట్టు వదిలేసామనగానే ఫ్యాషన్ అండి, పిచ్ అండి అని అనక్కర్లేదు. ఏ అర్థం ఏ కళ్ళతోటి చూస్తుంటే ఆ అర్థమే కనిపిస్తుంటుంది. అలాగే ఇక 22వ పాశ్రం తర్వాత 26వ పాశ్రంలో మాలే పాసురంలో మార్గశి నీరాడువాన్, మార్గళి మాసంలో స్నానం చేద్దామంటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 27వ పాశ్రంలో కూడి ఇருந்து కిళిరిందు ఏలో రెంబావాయ్, అందరం కలిపి కూడి చల్లగా స్నానం చేద్దామమ్మా అంటూ 27వ పాశ్రంలో భోగాన్ని అనుభవించడం కనిపిస్తుంది. ఇవన్నింటినీ క్రోడీకరించుకొని చూస్తే ఆ తిరుప్పావై పాసురంలోని భావం ఏదైతే ఉందో అదే ఇక్కడ దృశ్య రూపంగా కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం 5 రోజుల పాటు ఉత్సవం చేస్తూ ఇక తర్వాత వచ్చేటువంటి మాసంలోని మొదటి రోజులో కూడా దాని ముగింపును చేస్తూ మొత్తం 6 రోజుల ఉత్సవం అనుకోవచ్చు. మాలే పాసురం రోజు ప్రారంభమయ్యేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఉత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవు, అనుభవించడానికి ఈ ఒక్క మనసు మన శక్తి చాలవు అని చెప్పగలను నేను. అటువంటి దాన్ని కనీసం ఇలాగ వీడియో మాధ్యమంగానైనా సేవించుకుందాం. పై సంవత్సరంలో అక్కడికి వెళ్ళి సేవించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఆశీర్వదించమని అమ్మని ప్రార్థిద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.